హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ డస్టర్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నాను. ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉందండి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓస్ ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ రెనాల్ట్ డస్టర్ RXZ టాప్ అండ్ వేరియంట్ అండి. ఆటోమేటిక్ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016 మోడల్ అండి. 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు 82,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. ఆటోమేటిక్ కార్ అండి. ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇంజన్ పికప్ పర్ఫెక్ట్ గా ఉంది. ఎటువంటి వైరింగ్ కంప్లైంట్ అంటే ఎలక్ట్రికల్ కంప్లైంట్, ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా దాదాపుగా 70% అయితే ఉన్నాయి. వెనకాల 50 నుంచి 60% అయితే ఉన్నాయి. స్టెప్నీ కూడా 60% స్టెప్నీ టైర్ అయితే ఉంది. ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే వస్తాయండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది. ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఈ కారు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి. సేఫ్టీ విషయంలో ఈ కార్లో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ABS అయితే ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 2016లో వచ్చినటువంటి సీట్ కవర్స్ కార్కి అంతే ఉన్నాయండి. 100కి 80% అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు బాడీ పరంగా ఆరెంజ్ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్అప్లు అనేది కామన్ గా అయితే పడతాయండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. పిల్లర్స్ విషయంలో లెఫ్ట్ లో ఉన్నటువంటి 4, రైట్ లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్, 2 యాప్రాన్స్, అలాగే రేడియేటర్ పట్టీ కానీ, డోర్కి వచ్చే పేస్టింగ్, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి. ఫ్రెండ్స్, అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు. మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కేవలం 3,95,000 రూపాయలు మాత్రమే చెప్తున్నారండి. చాలా తక్కువ రేట్లో ఈ కార్ అయితే ఉందండి. ఆంధ్రప్రదేశ్లో ఈ కారు ఏపీ బండి అయ్యి తెలంగాణ కార్ అయ్యి ఉంటే మాత్రం ఒకవేళ ఇక్కడ దాదాపుగా 6 లక్షల దాకా అయితే ఈ కారు మార్కెట్ వాల్యూ అయితే ఉందండి. కేవలం 3,95,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ ఉంది. కమిషన్ కూడా అయితే వేరే అయితే ఉంటుందండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. కారుకి అయితే ఎటువంటి పెట్టుబడి లేదు. కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది. ఒక ఇన్సూరెన్స్ ఒకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఒకసారి చూడొచ్చండి. రెనాల్ట్ డస్టర్ RXZ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కారు. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. 100కి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. ఈ కారు ఢిల్లీలో పెట్టాను. ఢిల్లీలో పెట్టినప్పుడు ఒక వారం క్రితం చాలామంది అడిగారు. ఇది డైరెక్ట్ ఖమ్మమే వచ్చింది. మీరు టెస్ట్ డ్రైవ్ చేసి కార్ని అయితే చూసుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ 100కి దాదాపుగా ఒక 70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50% ఉంది. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ అలాగే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది. 1 లీటర్ డీజిల్కి దాదాపుగా 18 మైలేజ్ అయితే వస్తుంది. అలాగే 70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్ సైడ్లోకి చూడొచ్చు. చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50% ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. అలాగే 4 పవర్ విండోస్ కానీ, అలాగే చూసుకున్నట్లయితే మిర్రర్ కంట్రోల్స్ కానీ, అలాగే ఒకసారి చూడొచ్చండి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి చూడొచ్చు. ఈ కారు కీ సింగిల్ కీ అయితే ఉంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్,
క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కారులో అయితే ఉన్నాయండి. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 82,718 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. ఆటోమేటిక్ కార్ అండి, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాగే కెమెరా ఉంది. అలాగే AC కూడా మంచి వర్కింగ్లో ఉంది. 70% 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చండి. డిక్కీ స్పేస్ స్పేషియస్గా ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. పర్ఫెక్ట్గా డిక్కీ అయితే కొత్తగా అయితే ఉంది. డిక్కీ చూడొచ్చండి, చాలా అంటే చాలా కొత్తగా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ ఒక 50 నుంచి 60% మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి. యాప్ట్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ట్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్ట్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజిన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. రేస్ దేదో ఎక్ బార్. ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి. ఇంజిన్ బంద్ కరా ఎక్ బార్. అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. దుబారా గాడి స్టార్ట్ కరా ఎక్ బార్. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. 2016 కారు రెనాల్ట్ డస్టర్ RXZ టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఆటోమేటిక్ కారు 82,000 తిరిగిందండి. కారు కాస్ట్ 3,95,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.